నీకు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడే గరికపాటి గారికి కట్ చేయాలి అన్నావు చూడు, అది కట్ చేసేసినట్లయితే పని అయిపోయేది. ఇక్కడ గవర్నమెంట్ ప్రజలు వదిలేశారు కదా, అది అలా వదిలేయబట్టే నువ్వు ఇవాళటి రోజున శివాజీ గారిని అనే స్థాయికి ఎదిగావు, గరికపాటి గారిని అనే స్థాయికి దిగజారావు. ఎటువంటి మహిళలనైనా సరే విప్పుకొని తిరగండి, అవసరమైతే నా వీడియో చూపించండి అంటున్నావంట. నువ్వేమన్నా ఆడదానివా? నీకేమన్నా కిందనను పైన ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉన్నాయా మా ఆడోళ్ళకు ఉన్నట్టు? లేవు కదా, అందరికి మగాళ్ళకి ఉన్నట్లే ఉన్నాయి కదా. లేకపోతే అవి కూడా లేకపోతే నా వీడియోలు చూపించండి అంటున్నావా? ఒకసారి నువ్వు విప్పి పెట్టు, అప్పుడు పెడతారు. మగాడివిలే, ఆ మాత్రం సిగ్గు శరం లేకుండా కూడా పెడతావు. అదే నీ కూతురు, నిన్ను కట్టుకున్న భార్యనో, నీ తోడ పుట్టిన అక్క చెల్లో, నీ అమ్మ అట్లాంటివి చేస్తే అప్పుడు వస్తుంది నీకు సిగ్గు అనేది, శరం అనేది. నువ్వు మాత్రం ఇండియా వచ్చావంటే నిన్ను మాత్రం నరికి నరికి సమాధానం చెబుతారు ప్రజలు. గవర్నమెంట్ కూడా ఇండియాకే మరి భయం ఉండబట్టే కదా రానంటున్నాడు. వాడికి అక్కడే వచ్చబడుతున్నాయి, అందుకనే రానంటున్నాడు. అయినా ఆ కంట్రీలో నిన్ను అన్నాళ్ళు ఎవడు పెట్టుకుంటాడు? ఎవడు పెట్టుకోడు కదా. వేరే కంట్రీలో వెళ్ళింది నువ్వు పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు. నీ వీసా అయిపోతే నువ్వు ఇండియాకి రావాల్సిందే. ఒక దొంగలాగా, ఒక పనికి మాలిన వాడిలాగా, ఒక దొంగ కోరులాగా రావాల్సిందే తప్ప నువ్వు డైరెక్ట్ గా వచ్చి నేను వచ్చానని ఇంటిమేషన్ నువ్వు ప్రజలు మొత్తం నీకు సరైన సమాధానం చెప్పకపోతే అప్పుడు